जयो राधा माधव जय कुंज विहारी जय कुंज विहारी गोपी जन वल्लभ जय गिरिवरधारी जय गिरिवरधारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी जय गिरिवरधारी यशोदनंदन व्रज यशोदानंदन व्रज यशोदानंदन व्रज यशोदानंदन व्रज Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. అందరూ చెప్పాలి కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ
भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की, श्री राधा गोविंदाष्ट सकुंद गिरिराज भगवान की, श्री राधा माधवाष्ट सकुंद गिरिराज भगवान की, श्री जगन्नाथ बलदेव सुभद्रा महाराज की, श्री हवलनाथ सिंहदेव भगवान की, श्री लक्ष्मण सिंहदेव भगवान की, श्री गौरता भगवान की, श्री सालग्राम भगवान की, गिरिराज गौतम भगवान की, श्रील प्रभुपाद की, इसका न हो बल भक्त वृंद की, हृदय गौर प्रवनंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवता सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी मोकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरून् दीनतारिणं श्रीचैतन्य ईश्वरं कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपा कुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। हे कृष्ण వ్యక్తిగా చెప్పాలి ఇవాళ మరి కృష్ణుడి యొక్క ఆవిర్భావం కదా। హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛా కల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ। అందరూ
చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మరొకసారి చెప్దాం. और एक बार ओके जोर से बोलना. बलवान अंदर చేతులు పైకెత్తి చూడు. అందరిని కవర్ చేయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు నేను చెప్పను, అవి आप खुद बोलना. అందరు చెప్పండి మీకు మీరే. 1 2 3. हरे कृष्णा हरे कृष्णा हरे 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 राम राम हरे हरे. श्री प्रभुपाद की श्री राधा गोविंद भगवान की श्री कृष्ण जन्माष्टमी महामहोत्सव की इस्कॉन और भक्त वृंद की तथा गौर प्रणंदे. ओम ज्ञानस्नान ज्ञान नमस्ते. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे. श्री अहोबलनाथ सिंहदेव भगवान की, श्री यशोदा माई की, नंद महाराज की, श्री देवकी माई की, श्री वसुदेव की, श्री गोकुल धाम की, मथुरा धाम की, नंदगांव की, वृंदावन धाम की, विराट गौतम भगवान की, श्री प्रभुपाद की तथा गौर प्रेमानंदे. ముందుగా నాకు కృష్ణాష్టమి నాడు మంగళహారతిలో పాల్గొనే అవకాశం, మంగళహారతి పాడే అవకాశం, శ్రీల ప్రభుపాద వారిని పరిక్రమ తీసుకెళ్లే అవకాశం, శ్రీల ప్రభుపాద వారికి హారతి ఇచ్చే అవకాశం, శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు కృష్ణుడి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన మా చంద్రకేశ్వర ప్రభుకి ముందుగా మొట్టమొదటి కృతజ్ఞతలతో హరే కృష్ణ ప్రభుజీ. చాలా సంతోషం ప్రభు. చాలామందికి రోజులు గడిచిపోతాయి, అది పెద్ద విషయం కాదు. కాలం ప్రభు సబ్కో తెలుగు చేస్తానైనా అందరూ తెలుగేనా? మరి ఇందాక హరే కృష్ణ చెప్పలేదేంటి అంటే అందరూ ఉపవాసన? ఎంతమంది ఇక్కడ ఉపవాసం చేయొద్దమ్మా? ఒకటేనా? कितना लोग फास्टिंग करता है? 1 2 3 4 5 6, सिर्फ 6 लोग. मैं अभी तक पानी भी नहीं पिया, बराबर रात तक नहीं. నిద్ర కూడా లేదు, కళ్ళు మండిపోతున్నాయి. ప్రయాణం కదా, మరి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? ఎక్కడి నుంచి వస్తుంది? లోపల మనకు ఆర్తి ఉంటే వస్తుంది. ఆర్తి ఉండాలి, ఆర్తిలో మనం ఉండాలి, కానీ ఆర్తి ఉండాలి. దుర్లభం మానుషం జన్మం, దుర్లభం ముముక్షత్వం, దుర్లభం మహాపురుష సంశయం అన్నారు. ఈ జన్మ మళ్ళీ వస్తుందా? మళ్ళీ కృష్ణాష్టమి ఉంటామా? ఎవరికి తెలుసు? మనకు భయం లేదు. భయం లేకపోతే రెండోది కూడా రాదు. ఏంటది? చిన్నప్పుడు తిట్టేవారా ఏమని? భయం భక్తి లేదని తిట్టేవారు, అవునా? మనకు భయం లేదు. ఏం భయం లేదు మనకి? చచ్చిపోతాం అని భయం లేదు. ఉంటాం, ఎంత నమ్మకమో. కోవిడ్లో కొట్ల వెళ్ళిపోయారు, అయినా హాయ్ బ్రో అని చేతులు ఎగరారు, హవారి అంటాం. అసలు మన చూస్తే భగవంతుడే వెక్స్ అయిపోతారు, వీళ్ళు రారని ఫిక్స్ అయిపోతారు. అసలు బెంగలేదు మనకు, తెలుసా? అబ్బా ఈ కళ్ళు నొప్పులు ఎందుకు వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, షుగర్ ఎందుకు వచ్చింది, బీపీ ఎందుకు వచ్చింది, థైరాయిడ్ ఎందుకు వచ్చింది, అసలు బెంగే లేదండి. భగవంతుడు కూడా భయపడే అంత గొప్ప క్యారెక్టర్లు మనకు. అయ్యో ఇంటికి వెళ్దామని బెంగే లేకపోతే
అమ్మా నాన్న ఎన్ని ప్రకటనలు ఇస్తే ఉపకారంగా ఉందండి. ఇల్లు ఎక్కడుందండి మనకి? ఆళ్ళగడ్డలో ఉందా, హోబెన్లో ఉందా, విశాఖపట్నంలో ఉందా? ఎక్కడుంది మన ఇల్లు? ఆ ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్పడానికి ప్రభుపాదుల వారు ఇన్ని ఉత్సవాలు, ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని గ్రంథాలు, ఇన్ని ఇస్కాన్ టెంపుల్స్ ఇన్ని ఇచ్చారు. కానీ అసలు మనకి ఇంటికి వెళ్దామని బెంగే లేదు. తెలుగు జాంతా, హిందీ, బంగ్లా, ఒరిస్సా. జై జగన్నాథ్ అందరూ చెప్పండి. జై జగన్నాథ్. టిఫిన్ తిన్నాను గట్టిగా చెప్పండి. జై జగన్నాథ్. हम घर को वापस जाना ना, घर कहाँ है? आश्रम कहाँ है? पीछे। हाँ, ये आपका ये इंसान जन्म का आश्रम नहीं, असली हमारा घर कहाँ है? प्रभु नाम क्या है? दामोदर प्रभु को हमारा घर कहाँ है? మన ఇల్లు ఎక్కడ ఉంది? ఒక ఆయనది గౌహతిలో, ఒక ఆయనది అయోధ్యలో, ఒక ఆయనది అమెరికాలో, ఒక ఆయనది అనకాపల్లిలో. ఏదై ఇది కాదు మన ఇల్లు. దానికి పురంధరదాసు వారు చెప్పారు, అల్లిది నమ్మనే ఇల్లు మంది సుమ్మనే. మన ఇల్లు ఎక్కడుంది? అక్కడ ఉంది. ఆ ప్రభు చెప్పారు ఇప్పుడు గోలోక బృందావనం. మనమంతా వెళ్ళవలసిన ప్లేసు. మన గోలోక బృందావనం. వెళ్ళాలి. వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? మన మనస్సు ఏదో చెప్పుద్ది, మన ఇంద్రియాలు ఏవో వాగుతాయి. అక్కడికి ఈ ఆత్మ కొత్త శరీరంలోకి వెళ్ళాలని ప్రయాణం చేస్తుంది. మళ్ళీ పుడితే చాలా తలనొప్పిడి ఆయన. మళ్ళీ పుట్టకూడదు. ఇది దుఃఖాన్ని ఇస్తుంది. తెలుసా దీని పేరేంటి? తెలుగునే ఏ बॉडी को क्या बोलते हैं? अलग नाम, दूसरा नाम क्या है? शरीर और దేహం. ఇంకా చెప్పండి. కాయం. ఇది పోవడం ఖాయం. और एक पता नहीं, చెప్పనా? ఇవాళ బాడీ बोलता है, सही है. शरीर बोलता है. శల్యతే ఇది శరీర. ఏది నశించి కృషించిపోతుందో అది శరీరం. దేహం అంటే దహించిపోయేది. దీనికి ఇంకో పేరు ఉంది, అది మళ్ళీ చెప్తాను. ఇవాళ ఎవరు పుట్టినరోజు? ఎవరికి పుట్టాడు ఆయన? దేవకికి. ఒక ముక్క చెప్పండి అందరూ. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఎవరబ్బాయినా? దేవకి వసుదేవుడు. మనలాగే పుట్టాడా? పుట్టాడా? ఎలా పుట్టాడు? అమ్మా కారాగారం. సరే, మనం ఎవరైనా చెప్పి పుట్టామా? నీకు తెలుసా పుట్టే ముందు మీ అమ్మ ఎవరో నాన్న ఎవరో? आपको पता है जन्म लेने के पहले आपका माँ का बाप का नाम पता है? पहले नहीं ना. మరి కృష్ణుడు అలా కాదు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరికి కనబడి చెప్పాడు, అమ్మా నాన్న మీరు నా కోసం చాలా తపస్సు చేశారు. అలా 3 సార్లు మీ కడుపును పుట్టాలి అని నన్ను ప్రార్థించారు. ఇప్పటికి 2 సార్లు పుట్టాను. ఒకసారి వామనుడిగా, ఇంకోసారి కృష్ణ గర్భుడిగా. ఇప్పుడు లాస్ట్. ఇంకా తర్వాత మీకు అంతా ఫీస్ట్. ఈ హ్యూమన్ బాడీ వేస్ట్. ఇక్కడ ఉంటే ఎవ్రీడే రోస్ట్.
ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, నా దగ్గరే ఉండొచ్చు. ఇప్పుడు మీకు నేను కృష్ణుడుగా మీ అబ్బాయిగా పుడుతున్నాను అని చెప్పారు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు, చూసుకున్నారు, ఆనందపడ్డారు. కానీ భయం, ఎవరు వస్తారు? కంసుడు వస్తాడు. ఎంతమంది వెళ్ళారు మధుర బృందావనం చేయతండి? మధుర నయ్యా బృందావన్ అభి తక్ జన్మస్థాన్ భాగ్యవాన్. శ్రీకృష్ణ జన్మస్థాన్ కి, మధురా ధామ్ కి. మరి కృష్ణ అక్కడ పుట్టాడు, కాసేపు సంబరపడ్డారు. మళ్ళీ కంసుడు వచ్చేస్తాడు, అందుకని ఆయన్ని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి? మనం తెలుగులో రేపల్లె అని చెప్తాం. రేపల్లె అంటే గుంటూరు జిల్లాలో ఉంది. మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు, శర్మ గారు. మనం అలా పిలుస్తాం, కానీ దాని పేరు గోకులం. గోకులంలో 4 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ కార్తీక మాసం వస్తుంది కదా. ఈ కార్తీక మాసం ఈ దామోదర లీల జరిగినటువంటి స్థలం ఏది? బృందావనం కాదు, గోకులం. గోకులంలో జరిగింది. మనం ఏం పాడతాం చెప్పండి? నమామీశ్వరం సాక్షిరానంద రూపం లసత్ కుండలం గోకులే వ్రజమానం. వ్రజ్ అంటారు అంటే ఏంటండి? బ్రజ. ప్రభుజీ వాళ్ళు కొంచెం తక్కువ వాయిస్ వాడాలి ఆ లోపల వాళ్ళు. బ్రజము అంటే కృష్ణుడు పుట్టి పెరిగి లీలలు చేసిన అన్ని స్థలాల్ని కలిపి బ్రజభూమి అంటారు. అక్కడ ఉండే వాళ్ళని బ్రజవాసి అంటారు. బలరాం తెలుసు కదా. అక్కడ మట్టి తెచ్చుకుంటామా? ఆ మట్టిని ఏమంటారు? బ్రజధూళి అంటారు. ఏమంటారు? మరి మనం ఆ ప్రజల్లో ఎక్కడో చోట ప్రవేశిస్తే చాలు. మరి కృష్ణుడు మధురలో పుట్టి అక్కడ షిఫ్ట్ అయిపోయాడు. ఎలా వెళ్ళాలి? రోడ్డు ఉందా? ఈ కంసుడి యొక్క కోట పక్కన ఏముంది? యమున. యమునలోంచి వెళ్ళాలి కదా, తెలుసు కదా యమున. యమునలోంచి వెళ్ళాలి. భయంకరం. ఈ నెల ఏ నెలది? ఆగస్టు నెల. ఏముంటాయి? అదే శ్రావణ మాసంలో ఏముంటాయి? నదుల్లో ఫుల్లుగా నీళ్ళు ఉంటాయి. వరదల టైం కదా. ఇప్పుడు చూడండి, మొన్న బంగ్లాదేశ్లో మన ఇస్కాన్ వాళ్ళు లక్షల మందికి అన్నం పెడితే ఆ ఇస్కాన్ గుడే తగలబెట్టేశారు, రాక్షస మోక. అయినా సరే ఇప్పుడు వరదలు వచ్చినాయి, మళ్ళీ మన వాళ్ళు అన్నం పెడతాం. ఏం చేస్తాం? సాధువులం కదా. ఓ సాధువు గారు తేలు నెలలో పడిపోతే అయ్యో అని తీశారు. తీసే లోపల టక్ అనుకుంటుంది. బాధ కదండి, వదిలేశారు. అయ్యో మళ్ళీ కొట్టుకుపోతుందని మళ్ళీ పట్టుకున్నారు. మళ్ళీ కొట్టు, మళ్ళీ 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 అది పట్టుకోవడం, అది కొట్టడం, వదిలేయడం. ఫైనల్గా ఎట్లో దాన్ని తీసి ఒడ్డు పడేశారు. ఎవరో చూశారు మనలాంటి వాళ్ళు. ఎవరు బుద్ధి ఉందా? అవి దిమాకాయ. ఇది ఎన్నిసార్లు గుర్తుంటే దాన్ని ఎందుకు రక్షిస్తావు అన్నమాట. ఏమండి, ఆపదలో ఉండి కూడా దాని స్వభావాన్ని విడిచిపెట్టలేదు కదా. నేను సాధువుని రక్షించడం అనే నా స్వభావం ఎందుకు విడిచిపెట్టాలి? ఆ సాధువు గారికి చెప్పట్లు కొట్టాలి. మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనకి 4 రోజుల పాటు మంచి భోజనం పెట్టి ఒక్కరోజు బాబు ఇవాళ ఏమనుకోకు, ఇంట్లో కూరగాయలు లేవు, కొంచెం మజ్జిగతో పచ్చడితో తిను అన్నాం అనుకో, అంతే వెంటనే ఫోన్ చేసి మమ్మీ ఈవిడ గయ్యాలి అని మొదలెట్టేసి 29 రోజులు పెట్టిందంతా మంగళం. అంత కృతజ్ఞులం మనం. మరి భగవంతుడు నువ్వెప్పుడో పొరపాటున నీ మనసు లేకపోయినా గాలికి పోయే పేడపిండి కృష్ణార్పణం అంటే స్వీకరిస్తాడు. ఎప్పుడో కృష్ణుడికి నోరు అంటుపోయిందంట.
అంటాడు. భీముడు వచ్చి ఏం బావా ఏమైంది నోరంటే, నువ్వు ఇందాక పొయ్యి మీద నుంచి వేడి వేడి పాలు అలా దించావు, నీకు ఏం పని ఉందో కృష్ణార్పణం అని వెళ్ళిపోయావు. వేడి వేడి పాలు నోరుతాయి. సరే కృష్ణుడు స్వీకరిస్తాడు, ప్రేమ కదా, కృష్ణుడు అంటేనే ప్రేమైక మూర్తి. మీరు గమనించండి, అవతారాలన్నిటికీ ఆయుధాలు ఉంటాయి, అవునా? నరసింహస్వామి దగ్గరే ఉన్నాం మనం. నరసింహస్వామి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయా లేవా? అసలు ఏ ఆయుధం లేకపోయినా ఒక పెద్ద ఆయుధం ఏంటిది? తవకర కమల భరేణ కమద్భుత శృంగాం దళిత హిరణ్యకశిపూ తను భృంగాం కేశవద్రూత నరారి రూప జయ జగదీశ హరే. మరి నరసింహస్వామి తన గోళ్ళ ఆయుధాలుగా వచ్చాడు. మిగిలిన ఆయుధాలు కూడా తర్వాత కదా, ఒక్కొక్క అవతారంలో ఒక్కోటి. ఆయన అవతారంలో ఆయుధాలు లేకుండా వచ్చిన అవతారాలు 2 ఉన్నాయి. ఏంటిది? పరశురాముడికి గొడ్ల ఉంది, రాముడికి ఏమో ధనుస్సు ఉంది, ఇంకా బలరాముడికి నాగలు ఉంది, వరాస్వామికి కూడా శంఖచక్రాలు ఉన్నాయి, కోరం ఉన్నాయి. కానీ అసలు ఆయుధం లేకుండా వచ్చిన వామనుడు ఒకడు, కృష్ణుడు ఒకడు. కృష్ణుడు ఎప్పుడైనా సీరియస్గా ఉంటుంది చూసారా? ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఏంటి చివరికే యుద్ధంలో కూడా స్మైల్. ఎందుకని? ఆయన ఆనందమూర్తి. ఆనందం మనం కూడా పొందాలి అని ఆయన కోరిక. మనకి ఆనందం కావాలి, కానీ మనం అది ఎక్కడ వెతుకుతాం? ఎక్కడో వెతుకుతాం. రాత్రి మమ్మల్ని దింపడానికి వచ్చాడు ఒక డ్రైవర్. అతనికి తొందర ఏమిటంటే హోటల్కి వెళ్ళి ఏదో బిర్యానీ తినాలి. అతని ఆనందం అక్కడ, కొందరు ఆనందం ఇంకో చోట. కానీ నిజంగా ఆనందం బయట ఉందా లోపల ఉందా? ఆనంద్ కహా మిలేగా? అందరే బాహరే, లోపల బయటమ్మా కదా. అందుకని మనం అందరం కూడా అందరి లోపల ఉండేటువంటి ఆ అంతర్యాన్ని తెలుసుకోవాలి, ఆయన గురించి వినాలి, ఆయన గురించి చదవాలి. ఆ అంతర్యామి కృష్ణుడే అని శాస్త్రాలు ఆచార్యులు అందరూ పోషిస్తున్నారు. అందుకని మనం అందరం కూడా ఇలాంటి ఉత్సవాలు ఎన్నో చేసుకోవాలి. మనకి మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి ఉత్సవం కృష్ణాష్టమి. ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం చేయండి. నీళ్లు తాకకుండా ఉండగలిగితే ఒక స్టేజ్, నీళ్లతో ఉంటే ఇంకో స్టేజ్, పాలు పండ్లు తిని ఉంటే ఇంకో స్టేజ్. అబ్బే చచ్చిపోతానండి, ఇడ్లీ తినాల్సిందే, ఇడ్లీ బాడీ. ఏదో ఒకటి ఉండండి, బతికి ఉండండి, భజన చేయండి. ఉపవాసం ఎందుకండి? లోపల ఉండే దేవుడిని బాధ పెట్టకూడదు కదా. ఆత్మారాముడిని అంటారా? ఆత్మారాముడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఇంద్రియాలని, మనస్సుని కంట్రోల్ చేయమని కోరుకుంటున్నాడు. ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, నీళ్లు కావాలంటే మీరు ఇవ్వగలరు, మా అసిస్టెంట్ తేగలరు, కానీ తాగం. ఎందుకు తాగడం? నోరు అంటుకుపోతుంది. రాత్రి తాగి పడుకునే ఉంది. మరి ఇప్పటిదాకా తాగకుండా తిరుగుతూ జపం చేస్తూ కీర్తన చేస్తూ ఇంకా ఉన్నారు. ఎప్పటిదాకా ఉంచుతాడు? గత 28 ఏళ్ళుగా చేయిస్తూ ఉన్నాడు. ఇలా మన మనస్సుతో అలా దాన్ని జొచ్చగొట్టి ఇంకొంచెం సేపు అని అలా అలవాటు చేస్తే ఇంద్రియాలు దాన్ని అంగీకరిస్తాయి. లేదండి అని అలవాటు చేసినాక దానికి అలవాటు అయిపోతుంది. అందుకని మనం శరీరాన్ని బాధ పెట్టాలి, మనస్సుని బాధ పెట్టాలి.
ఇంద్రియాలను బాధ పెట్టాలి. దీని పేరే తపస్సు. ఏంటి? గట్టిగా ఏంటిది? తా అంటే తనువు, పా అంటే పర్యంతము. శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ మహారానికి, శ్రీ అహోబలక్ష్మీ నరసింహదేవ భగవాన్కి, శ్రీ రాధగోవింద భగవాన్కి, శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవ్కి, శ్రీ ప్రభుపాదకి, శ్రీ గురుదేవ్కి ప్రణంది. మరి ఇలా నేను నీళ్లు కూడా తాగకుండా నా జీవితంలో ఒక్కసారైనా ఉన్నాను ఉపవాసం అన్నో చేయొద్దండి. తిప్పునానా బలరామ కెమెరా తిప్పు నుంచి తిప్పునానా ఇలాగా, ఇటువైపు చేతులు లేవు. సరే మేమేదో ఊహించుకున్నాం. సరే పోనీ ఇంకో మెట్టు దిగుతా. నీళ్లు తాగి, కేవలం నీళ్లు తాగి నా జీవితంలో ఒక్క ఉపవాసమైనా ఉన్నాను అన్నో చేద్దాం. ఒక చెయ్యి, 2, 3, చప్పటి అమ్మ మా చెల్లి కూడా 4. ఓన్లీ లిక్విడ్తో. లిక్విడ్ అంటే ఓ లీటర్ బత్తాయి జ్యూస్, ఓ లీటర్ మ్యాంగో జ్యూస్ పర్లేదు, లిక్విడ్తోనే ఉన్నాను. ఎనీ లిక్విడ్ పర్లేదు. పానకంతో కానీ రైట్, తప్పదండి చచ్చిపోతాం. పళ్ళు తిని ఉన్నాను, పెరగవ చేతులు. ఇంకేమున్నాయి ఆప్షన్? సరే ఇంకో ఆప్షన్ కూడా వెళ్దాం. తెలుసా ఏకాదశి నేను చేసేదండి పుట్టాక అన్నారు చెప్పండి. ఏకాదశి ఏకాదశి నాడు అన్నం తినకూడదు తెలుసా? ఒక ఆవిడ నన్ను అడిగిందమ్మా, తెలియక అమ్మాయికి రాయకుండా, ప్రభుజీ ఉప్పుడు పిండి చేసి తినచ్చా అని అడిగింది. వాళ్ళ అబ్బాయి అన్నాడు పులిహార చేసి తినేవే అన్నాడు. ఉప్పుడు పిండి అంటే దేంతో చేస్తారు? మీరేగా. ఒకడు ఫోన్ చేసి గురుగారికి అన్నాన్ని భిన్నం చేసుకుని తినచ్చా అన్నాడు. సున్నం వేసి తింటారు. అన్నం భిన్నం చేస్తే అన్నం కాదా? తెలియతే కాదు. మన మనస్సు ఐడియాలు ఇస్తూ ఉంటుంది. అందుకని నోరు పోయి అని చెప్పాలి. దాన్ని నేల నుంచి వాగుతుంది అది చెప్పించి అత్తనే ఉన్నాం కోట్ల జన్మలుగా. నువ్వు నోరు మూసుకో, సంవత్సరం పాటు నీ మాట విన్నానుగా, ఇవాళ కృష్ణాష్టమి నువ్వు నోరు అని చెప్పాలి. అలా చెప్పి మనం కష్టపెడితే దాని పేరు తపస్సు. అది చెప్పిందల్లా చేస్తే తమస్సు. తపస్సు అంటే ఈ శరీరాన్ని కష్టపెట్టడం, మనస్సును కష్టపెట్టడం, ఇంద్రియాలను బాధ పెట్టడం, అది తపస్సు. దానికి ఇష్టం లేని పని కృష్ణుడి ఇష్టం పొందడం కోసం చేయడం. మరి తమస్సు అంటే చీకటి. ఇప్పుడు 10 అయిపోతుంది కదండి, 10 అయిపోయింది. ఇంకా నిద్ర లేవాలన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. రాత్రి 12 అయిపోయింది, అయినా పొద్దున్నే 4 అవ్వకుండా లేచి మంగళారతికి వచ్చి జపం చేసి హారతితో పాల్గొని, ఇవాళ మనం చచ్చిపోయినా పర్లేదు. ఎందుకని? చాలా మంచి రోజు. ఇప్పుడు నేను అడిగాను ఇంకో చేతులు ఎన్ని లేస్తాయి లేవా ఏమిటో చూద్దాం. ఇవాళ పోయినా పర్లేదు అని చేత అది ఆఖరి పర్వాని బలరాం నుంచోరా బంగారు అల్లుడు ఇక్కడ నుంచో, ఇక్కడ నుంచుద్ది. చేతులు ఎక్కువ లేచిరా తీనా. ఇవాళ పర్లేదు పోయినా అనుకున్నాడు. आज आखिरी दिन परवाने भगवत धाम जाने का हम तैयार हैं. हाथ उठाओ. हाँ अंदर के अंदर सफर को వీళ్ళంతా మరణాన్ని జయించిన వాళ్ళే. ఇది ఎందుకు అడిగానంటే మళ్ళీ కొంచెం పర్లేదు. నేను ఎందుకు అడిగానంటే మనం చెయ్యి ఎత్తకపోయినా ఎప్పుడు వచ్చి తాడేయాలంటే నీ పర్మిషన్ అవసరమా? నువ్వు చెయ్యెత్తే ఎత్తపోయినా పాడేస్తారు, కాడెత్తేస్తారు. అవునా? మన ఇష్టంతో మన పర్మిషన్తో ఎవరికి అవసరం? ఎందుకు చెప్పానంటే ఎవరికి దయలేదు నాన్న. कम कर सकता है? कम 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 థ్యాంక్ యూ. తెలుసా ఎవరికి దయలేదు.
అయ్యో పాప చిన్నపిల్లండి, ఏం లేదు. అయ్యో 10th చదువుతున్నాడండి, మొన్నే పెళ్ళయిందండి, నీళ్ళు వస్తుంది, ఏమీ లేదు. టైం అయిందా ఎత్తుకుపోతాడు. నా ఫస్ట్ కృష్ణాష్టమి నేను మా ఫ్రెండ్ వాడు టీవీలో చూస్తూ అవుతాడు, మీకు తెలుసు అనుకోండి. కానీ వాడు నేను నడిచి వెళ్తున్నాం. దేనికి వెళ్తున్నాం? భగవద్గీత పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదా, దాని పేరేంటి, రేహాల్. అది మసీదులో కొనుక్కున్నాను అప్పుడు 27 ఏళ్ళ. ఆ కొనుక్కోవడానికి మేము వెళ్తున్నాము, లేదా ముందో వెనకో ఒక శవం వచ్చింది ఎదురు. వాడు అన్నాడు, అబ్బాయి ఎంత లక్కీ అన్నాడు. ఇదేమిటి లాంటిది, చచ్చిపోతే లాంటిది అనుకున్నాను. మరి లక్కీయేగా. ఏ రోజు పోయాడు అతను? కృష్ణాష్టమి లక్కీ కదా. కాబట్టి మనం అందరం పోవడం ఖాయం, కానీ ఎక్కడ పోతాం, ఎప్పుడు పోతాం, ఎలా పోతాం. అందుకని ఎప్పుడు పోయినా సిద్ధంగా ఉండడం అంటే శుద్ధంగా ఉండడం. ఆ శుద్ధంగా సిద్ధంగా ఉండడం అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇలా చెబుతూ ఉంటే మనం సిద్ధంగా ఉన్నట్టు, శుద్ధంగా ఉన్నట్టు. అంటే నువ్వు పైకి ఇలా మాల పట్టుకుని చెప్పట్లేదేమో, కానీ లోపల ఎప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 అది జరుగుతూ ఉంటే నువ్వు బాగున్నట్టు. నీకు అలా జరగాలి అని కోరిక ఉంటే కృష్ణుడు లోపల నుండి హెల్ప్ చేస్తాడు. నువ్వు అలాగా జపం చేయగలిగేలా. మనం తూతు మంత్రం చేసామనుకో, ఆయన అదే చేస్తాడు. కాబట్టి నిజాయితీ కలిగి ఉండండి. మనం ఖచ్చితంగా ఈ జన్మలోనే భగవద్ధామాన్ని చేరవచ్చు. ఆ చేరడం కోసం వినాలి, చదవాలి. ఇవాళ ఏం వినాలి? ఇవాళ ఏం వినాలి? ఎవరు చెప్పట్లేదు. అది క్యాష్ సున్నా సక్తా. ఇవాళ ఏం వినాలి? కృష్ణుడి గురించి వినాలి. ఎందుకు వినాలి? మనం ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళామండి, ఎవరిదో బర్త్డే, ఆడికి వెళ్ళి తినేసి అందరిని బాగున్నారా అని పలకరించి ఆడిని మాత్రం పలకరించకుండా వెళ్ళిపోయాడు. ఎవరిని? వాడినంటే బర్త్డే బాయ్. ఎంతకంటే దుర్మార్గం ఉందా? వాడి ఇంటికి వచ్చి వాడు పెట్టింది తినేసి అందరినీ పలకరించి వాడిని పలకరించకపోతే ఎంత అన్యాయం. అలా మనం కృష్ణాష్టమి ఎందుకు చేసుకుంటున్నాం? ఎవరి కోసం చేస్తున్నాము? కృష్ణుడి కోసం కదా. కాబట్టి ఆయన ఆనంద పెట్టడానికి ఇవాళ సేవ చేయండి, జపం చేయండి. గుళ్ళో ఏదో సేవ ఉంటుంది, శుభ్రం చేయడమో, ప్రసాదం పెట్టడమో, వచ్చిన వాళ్ళని పంపించడమో, ఎవరికైనా మంచి మాట చెప్పడమో, జపం చేయమని చెప్పడమో, ఇలా సేవ చేస్తే ఆయన ఆనందపడతాడు. అహోబిలంలో ఎవరున్నారు? ఆయన గురించి అన్నమయ్య చెప్తాడు. ఏమంటాడంటే, కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలు పగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు, ధనవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని, సేవలు కొని గాచే విభుడితడు. ఏం చెప్పారు లాస్ట్ ముక్క? ఎవరైనా పట్టిందా? నేను విని విని అమ్మో అన్నమయ్య మామూలుడు కాదు అనుకున్నాను. నానా మహిమల నమ్మిన వారిని, సేవలు కొని కాచే విభుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. ఎలా రక్షిస్తారంట?
ఆ, సేవలు కొని కాచే విపుడితడు. సేవ చేయాలి. ఏమొస్తే అది చేయండి. వంట వస్తే వంట చేయండి. కుర్చీలు సర్దగలిగితే కుర్చీలు సర్దండి. ప్రసాదం పంచిపెట్టగలిగితే పంచిపెట్టండి. నాకు రాదండి, చేత కాదండి, వచ్చినోడికి సార్ మంత్రం చెప్పండి సార్, ఇవాళ 108 సార్లు హరే కృష్ణ మంత్రం అని చెప్పండి. రూపాయలు వారి పుస్తకాలు చదవండి అని చెప్పండి. మీకు అది కూడా రాదా, మీరే చదవండి. అవి కూడా రావాలి, చదవడం మూల కూర్చుని జపం చేయండి. ఇవన్నీ సేవలే, ఇవన్నీ సేవలే. నువ్వు చేయగలిగేది ఇవన్నీ కూడా. ఇవి కూడా చేయలేరా? ప్రసాదం తిండి, అది కూడా సేవే. జోక్ కాదు బాబు. ప్రసాద సేవ అంటున్నాం. ఇస్కాన్లో సిస్టమ్ ఏంటి? ఎవరికన్నా కొత్త వాళ్ళు వస్తే స్లిప్ ఇస్తారు. దాని మీద ఏం రాసి ఉంటుంది? ఈట్ ప్రసాదం అంటే రాసి ఉంటుంది. ఏముంటుంది? హానర్, ప్లీజ్ హానర్ కృష్ణ ప్రసాదం. హానర్ అంటే రెస్పెక్ట్. ప్రసాద సేవ. మరి కృష్ణుణ్ణి ఏ నదిలో తీసుకెళ్తున్నారు? మరి దారి ఇచ్చిందా? ఇచ్చింది. కంసుడు కోట పక్కనే ఉంది, భయం లేదు. మరి రాముడు వారు గోదావరిని అడిగాడు, నువ్వు చూసావా సీతాదేవిని? భయపడిపోయింది గోదావరి. రావణుడు ఎక్కడ ఉంటాడండి? లంకలో. గోదావరి ఎక్కడ ఉందండి? సౌత్ ఇండియాలో. గోదావరి భయపడిపోయి ఎవడు భయపడలే, దారిచ్చేసి. ఎవరు తీసుకెళ్ళారు? వాన వస్తుంది. ఎవరు తీసుకెళ్ళారు? వసుదేవుడు. అలా తీసుకెళ్తుంటే వాన వస్తే ఎవరు పట్టారు? ఆశేషుడు ఎవరు? స్వామివారి యొక్క పానుపు. ఆయనకు లక్షణం ఉంది, అవసరానికి తగ్గట్టు మోల్డ్ అయిపోతాడు. మామూలుగా అయితే బెడ్, వాన వస్తుందిగా ఇప్పుడు అంబ్రెల్లా, అర్జెంట్ పని మీద బయటకు వెళ్తే చెప్పుడు. అది ఇక్కడే. ఆహా, థ్యాంక్ యూ ప్రభుజీ. ఆదిశేషుడికి బలరాంకి. ఆదిశేషుడే బలరాముడు, ఆదిశేషుడే లక్ష్మణుడు, ఆదిశేషుడే రామానుజుడు. సరే, అవతల పక్కకి వెళ్ళిపోయారు. అక్కడ ఎక్స్చేంజ్ చేశారు. ఏమి ఎక్స్చేంజ్ చేశారు? పిల్లల మార్పు. అచ్చి బాబు, ఏం చెప్పాడు? ఇంతకీ కృష్ణుని అక్కడ పెట్టి ఎవరిని తెచ్చాడు ఈయన? మాయ. ఆవిడ పేరు దుర్గే. మాయే తీసుకొచ్చారు. ఎక్స్చేంజ్. ఎవరి పక్కన ఉంది ఆవిడ? ఈశ్వర పక్కన. ఆవిడ స్పృహలో లేదు. పిల్లల్ని అక్కడ పెట్టారు. పిల్లలు తీసుకొచ్చారు. కంసుడు తెల్లారి వచ్చాడు. ఇగో ఈ పిల్లే అష్టమ సంతానం ఇచ్చేశారు. ఇతనికి భయం కదా. ఏం భయం? అష్టమ సంతానం చేతిలో చావు వస్తుంది. 7గురిని అలాగే చంపేశారుగా. ఈ పిల్లను కూడా ఇలా గాలిలో ఎగరేశాడు. కత్తి ఇలా పెట్టి చంపేద్దాం. అలా ఎగరేస్తే ఏమైంది? ఆవిడ గాలిలోనే మాయమవలే. పెద్ద రూపంతో ఆవిడ ఆయుధాలతో కనబడింది. మూర్ఖుడా, నీ మృత్యువు నీ దగ్గరలోనే ఉంది, నీ చుట్టుపక్కలే ఉంది, నన్ను సంహరించడం నీ చేత కాదు అని గట్టిగా నవ్వి వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో చీటింగ్ జరిగింది, దానికంటే ముందు మీటింగ్ జరిగింది. మరి మీటింగ్ జరిగిన తర్వాత చీటింగ్. వాడికి అర్థమైపోయింది. వాడు రాక్షసుడు కదా. ఆవిడ చెప్పింది, ఇక్కడే పుట్టి పెరుగుతున్నాడు, నీ మృత్యు వస్తుందని. వీడు ఏం చేశాడు? పసిపిల్లలు ఎవరు పుట్టారో వాళ్ళందరినీ చంపేమన్నాడు. అలా చాలామంది చంపేశారు. కానీ వాడికి భయం. వెతకమన్నాడు. పిల్లలు ఎక్కువ మంది ఎక్కడున్నారు? గోకులంలో ఉన్నారు. వెళ్ళండి ఒక్కొక్కరు అన్నాడు. అలా కృష్ణుని చంపడానికి మొట్టమొదట ఒక ఆవిడ వచ్చింది. ఎవరాడు? ఏం రాసుకుంది? మీకు తెలియని విషయం చెప్పనా?
కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు. కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు. ఎందుకని? నాకు ఆల్రెడీ ముందు అవతారంలో బ్యాడ్ నేమ్ వచ్చింది, మా పిల్లలే కామెంట్ చేశారు నన్ను. ఎవరు వాళ్ళ పిల్లలు? లవకుశుడు. ఏం కామెంట్ చేశారు? వాళ్ళ నాన్నగారికి తెలియక అశ్వమేధ గుర్రాలు పట్టుకున్నప్పుడు వాళ్ళు కొంచెం మరి ఆయన పిల్లలేగా డైలాగులు వేసారు. రాముడంటే ఆయనేనండి, ఆడదని చెప్పాడు, అలా డైలాగులు వేసారు. ఎందుకు పిల్లలతో కూడాను మళ్ళీ బోని ఇక్కడ ఈవిడే మళ్ళీ లేడీ కదా, ఎందుకులే కళ్ళు మూసుకుంటే ఆవిడే వెళ్ళిపోద్ది అని కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు. కానీ దానికి చావు దగ్గరిచ్చింది కదా. ఇప్పుడు ఆయన చేతిలో చావడానికి పుట్టింది. ఇది ఎంత కళ్ళు మూసుకున్నా అది గోపిక రూపంలో వచ్చి ఎత్తుకుంది. ఎత్తుకుని పాలిచ్చింది. పాలు వచ్చినా ఏం రాసుకుంది? విషం కూడా ఇచ్చింది. మరి విషం కృష్ణుని ఏమన్నా చేస్తుందా? చేస్తుందా? ఎందుకు చేయదు? ఎందుకు చేయదండి? ఆవాజ్ నయాత బంధు ఎందుకు ఎందుకు చేయదు? విషం మనం చంపేద్దుగా, కృష్ణుని ఎందుకు చంపదు? ఇంకోలా చెప్పండి, ఇంకోలా చెప్పండి, చెప్పరా? ఆయన పడుకునేది దేని మీద? ఎవడి? పావేనా? అన్నమయ్య ఏమన్నాడు? 10,000 శేషుల పడగలమయము. 10,000 చెప్పడా? ఈ పాము ఎలా ఉంటుందా? ఈయన దిండి ఎక్కడ వేసుకుంటాడు? ఆ తలకాయ కిందనా? మరి విషం వేడి వేడి గాళ్ళు రావా? అకష్టమైపోయాడు. అకష్టం అంటే ఏంటండి? అలవాటు అయిపోయాడు. అది పీల్చి పీల్చి అలవాటు అయిపోయాడు. ఇప్పుడు నువ్వు ఏమితే అంతేనా? కృష్ణుడు విషము, పాలు, ప్రాణాలు 3 లాగేశాడు. చచ్చిపోయింది. పూతన సంహారం. చచ్చి ఎంత పడింది? అది ఎన్ని మైళ్ళు? 6 మైళ్ళు పడిందంట. నందమహారాజ్ చెప్పాడు, ఏ ఊళ్ళో మొక్క వాళ్ళే కట్ చేసి తగిలించేవాడు. అలా కట్ చేసి తగలబెట్టేస్తే ఆ పూతన శరీరంలోంచి మంచి గంధం వాసన వచ్చిందంట, సుగంధ వాసన. ఎందుకని? అది ఎవరి చేతిలో చనిపోయింది? కాబట్టి భగవంతుడి చేతిలో నిహతులైనను లాభమే, నష్టం లేదు. ఏలకైనా ప్రయుక్తైన ఏదో విధంగా భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటే చాలు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ నానా. అందుకని కృష్ణుడితో కనెక్ట్ అవ్వడానికి బెస్ట్ వే ఏంటండి? ఈజియెస్ట్ వే ఏంటి? అందరూ చేతులెత్తాలి. హరే కృష్ణ. మనుషులందరూ చెప్పండి, మిగిలిన చెప్పక్కర్లేదు. హరే కృష్ణ. మోగోళ్ళు చెప్పక్కర్లేదు, మిగిలిన చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ. హరే రామ. రామ రామ హరే హరే. ఇదొక్కటి చాలు, మనం ఎక్కడున్నా ఉద్ధరింపబడతాం నాన్న. మరి కృష్ణుడు ఆ గోకులంలో ఎన్నో లీలలు చేశాడు, ఎందరో దానవుల్ని వధించాడు. అలా పెరిగి మళ్ళీ అక్కడ 4 ఏళ్ళు ఉన్న తర్వాత బృందావనం వెళ్ళారు. తర్వాత గోవర్ధనగిరి ఎత్తడం, ఎన్నో లీలలు చేయడం. తర్వాత 14 ఏళ్ళు వచ్చాక మధురకు వచ్చి అక్రూరుడి యొక్క వాహనం మీద అక్రూరుడికి దర్శనమిచ్చి కంసుని సంహరించాడు. 5 నిమిషాల్లో ముగిస్తాను, మళ్ళీ రాత్రి మళ్ళీ చెప్పుకుందాం. ఇంకా కావాలంటే కృష్ణుడు కదా అవ్వదు, ఎంత చెప్పినావు. అన్నమయ్య అంటాడు, ఇది నాకు చాలు అంటాడు. ఏమిటి చాలు అంటే, నీ కథామృతము
నిరత జీవనము మాకు. నిరతం అంటే ఎప్పుడు మా జీవితంలో ఇది ఏ జపము తపము, ఇదే జపం, ఇదే తపం, ఇదే అన్యుడు మాకు అంటారు. అప్పుడు వినండి 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 వినండి, అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది, నమ్మండి. తింటే బాత్రూమ్కి వెళ్ళాలి, వింటే వైకుంఠానికి వెళ్ళచ్చు, గ్యారంటీ. అందుకని కృష్ణుడి గురించి వినండి. ఇవాళ ఎక్కువ వినండి, ఎక్కువ చదవండి. మరి కృష్ణుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఏనుగుని సంహరించాడు. దాని పేరేంటి? చంద్రకేశ్వర ప్రభు కాకుండా ఎవరన్నా చెప్తారా ఆ ఏనుగు పేరు? एक हाथी है ना, बड़ा हाथी, कंस का आस्थान में भगवान कृष्ण ने उसको मार दिया. ये हाथी का नाम किसी को पता नहीं? ఎవరికి తెలీదా? ఈ నంది కొట్టుకురు అమ్మాయి కూడా తెలీదా? ఎవరికి తెలీదా? చెప్పనా? కువలయ పీయడము. ఏంటది? అక్కడ ఇద్దరు వచ్చారు కుస్తీ పట్టేవాళ్ళు, వాళ్ళిద్దరిని చంపారు, బలరాముడు కృష్ణుడు. వాళ్ళిద్దరి పేరేంటి? ప్రభు శివప్రసాద్ చెప్పారు. ఆ ఇద్దరు పేరు ఇద్దరు వాళ్ళు వస్తారుగా, చెప్పనా? ఇప్పుడు పాడేనా చిన్న మొక్క? వసుదేవ సుతం దేవం, తర్వాత కంస చానూర. వాళ్ళిద్దరు ఏడుగు పేరు చెప్పేశాం. మళ్ళీ ఇద్దరు చానూరు ముష్టికులేగా. క్లూ ఇచ్చానండి, మీరు వాడుకుంటారని. ఆలకట్టారు కదా అని. నానా ఇలా కృష్ణుడు అక్కడ ఉండి, మరి కంసుడు వాళ్ళ నాన్న పేరేంటి? పోనీ చెప్పండి నాన్న. కంసుడు వాళ్ళ నాన్న పేరు ఎవరు చెప్పరు? అమ్మాయి చెప్పండి కొట్టు మా పెద్దగాడు. ఉగ్రసేన మహారాజు. హైదరాబాద్లో ఆయన విగ్రహం ఉంటుంది ఒక చోట. ఎక్కడంటే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఉంటుంది, అక్కడ ఉంటుంది. మనం పొరపాటు చూసి శివాజీ మహారాజుకి చేయాలంటున్నాం, అలాగే ఉంటుంది ఇంచుమించుగా. కానీ ఆయన ఉగ్రసేన మహారాజు. ఆయన విగ్రహం మధురలో కూడా ఉంటుంది. కంసుడు యొక్క తండ్రి. కంసుడు చనిపోయాక కృష్ణ భగవానుడు ఆయన్ని ఆసనంలో కూర్చోబెట్టి, అమ్మ మాట్లాడకూడదు, అమ్మ ఆవిడ పేరేంటి తెలదో, బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి. కానీ వినడానికి వచ్చామా, మాట్లాడడానికి నేను మైకి మళ్ళీ ఇస్తాను. అప్పుడు వాళ్ళ తాతగారు ఆయన కూర్చోబెట్టి, కృష్ణుడు కొన్నాళ్ళు ఉంటే అక్కడ ఇంకా రాక్షసులు వస్తూ ఉన్నారు. తన వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుందని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి? ద్వారక. అంటే మహాభారతం జరిగింది అనడానికి రుజువేంటి? ద్వారక, మధుర, బృందావనం, యమున, ఇన్ని రుజువులు ఉన్నాయి మనకి. మన రామాయణం, మన భారతం జరిగింది అనడానికి రుజువులు మనకు ఉన్నాయి. ఇతర జాతుల వాళ్ళకి ఎవిడెన్స్ లేవు, ఎథిక్స్ లేవు. కాబట్టి మన యొక్క పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప సంస్కృతిని మనం నిలబెట్టుకోవాలి. అందుకని కృష్ణుడు మన మీద దయతో అవతరించాడు. కృష్ణుడిని ఏమంటారు? దేవదేవుడు అంటారు. మన ఇస్కాన్లో పుస్తకం ఉంది, ఆ పుస్తకం పేరు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్. ఎవరన్నా చదివారా? కొంచెం. నేను ఇస్కాన్లో జాయిన్ అయిన కొత్తలోనే చదివాను, చాలా బాగుంటుంది, మీరు చదవండి. ఇంకా టైం ఉంది మాత్రం అనుకోకండి. ఈ ఒక్క శ్లోకం చెప్పండి, మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి కాలక్షేపం అది ఇలా చెప్తే నిద్ర వస్తుంది నాకు. అసలే నీరసంగా ఉంది, గొంతేమో ఆర్చుకుపోతుంది.
వీళ్ళేమో ఇలా డల్గా చెప్తున్నారు. ఎంతమంది టిఫిన్ తిన్నారు చెప్పండి? నీతి, నీతి, నిజాయితీ, నిజాయితీ. ఇప్పుడు వెళ్ళిపోయిన నన్ను వదిలిగానే వెంటనే ఎవరు తింటారు చెప్పండి? రెడీగా ఉన్నారు. నాకు నీళ్ళు కూడా లేవు, తాగాలని ఉంది, కానీ అలా ఉండాలి. ఎప్పటిదాకా ఉంటుందో బాడీ. కృష్ణ యొక్క కృప. చెప్పండి అన్న. కాలక్షేపో అమ్మయ్య, కొంచెం వాల్యూ పెరిగి. కాలక్షేపో నకర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏంటండి? రాయేసింది ఆవిడ. దీని అర్థం ఏమిటంటే కాలాన్ని వ్యర్థం చేయకండి. కాలం ఐస్ క్రీమ్ లాంటిది, వాడినా వాడకపోయినా కరిగిపోతుంది. అలా కాలాన్ని వేస్ట్ చేయకండి. రోజు కొంచెం కొంచెం మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఎప్పుడు నాన్న నీ బర్త్డే? आपका जन्मदिन कब है? आगे हाँ? मैं क्या ये महीने आगे हो गया अच्छा अच्छा ఆగస్ట్ 15. మనందరం పుట్టినరోజు జరుపుకుంటాం, ఎందుకంటే పుట్టామని తెలుసు కాబట్టి. మరి ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. అందుకని మనం ఇంకా టైం ఉందని అనుకుంటూ ఉంటాం. అలా అనుకుని ఐబ్రోలు ఎగరేస్తుంటాం. కానీ శాస్త్రకారుడు ఏమంటున్నాడంటే కాలక్షేపం నా కర్తవ్యం, వేస్ట్ చేయకండి. ఎందుకని క్షీణమాయం తినే రోజు కొంచెం కొంచెం ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఈ మూడో లైన్ ఏంటంటే యమస్య కరుణా నాస్తి. యముడికి దయలేదు. కర్తవ్యం హరికీర్తనం. మన కర్తవ్యం ఏంటి? గట్టిగా 1 2 3 చంద్రకేశ్వరు. నాకు ఇంకా నీరసం జరుగుతుంది, గట్టిగా చెప్పట్లేదు. ఎవరు బయట ప్రసాదం పెట్టేస్తున్నా తినింది. నాకు ఓపిక లేదు, అందుకోసం చెప్తున్నాను. ప్లీజ్. గోవిందా గోవిందా గోవిందా. ఇలా చెప్పాలి నాన్న. ఎందుకు చెప్పాలంటే చచ్చిపోయేటప్పుడు మనం ఏసీ రూమ్లో స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చింది తింటూ, జొమాటోలో టమాటా బాత్ తింటూ అలా చచ్చిపోతామా? తెలియదు నాన్న ఎలా చచ్చిపోతామో. అందుకని మనసుకి శరీరానికి ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు అంటుపోతున్నాయి, ఏం కనబడట్లే, వాకు పడిపోతుంది, కళ్ళు కూర్చుపోతున్నాయి, గొంతు రావట్లే. ఆ టైంలో కృష్ణ 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 అనగలిగితే నువ్వు సక్సెస్ఫుల్గా చచ్చిపోయినట్టు. అందుకని నామం చెయ్యండి నాన్న. ఇష్టం లేకపోయినా చేయండి, మూడ్ లేకపోయినా చేయండి. ఇవాళ చచ్చిపోతాం అనుకుని చేయండి నాన్న. మరి కృష్ణుడు ఇన్ని లీలలు చేశాడు. ఇందులో ఒక ముఖ్యమైన లీల ఏంటి మన అందరం తెలుసు. గోవర్ధన నెత్తడా ఎన్ని రోజులు? 7 రోజులు ఎందుకు వెళ్తాడు? 8 రోజులు ఎత్తచ్చు, 10 రోజులు ఎత్తచ్చుగా. ఎందుకు 7? ఈ భూమి మీద ఎవరైనా ఎన్ని రోజులు జీవిస్తారో 7 రోజులే అంతే. ఎవరైనా అదేంటి సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, ఎవరైనా 7 రోజులేగా. భాగవతం ఎన్ని రోజులు చెప్పారు? 7 రోజులు. వారానికి ఎన్ని రోజులు? ఋషులు ఎంతమంది? ఇంద్రధనుసులో రంగులు
సూర్యుడు గుర్రానికి రథానికి గుర్రాలు, వర్ణాలు, స్వరాలు, పెళ్లిలో తిరుమల కొండలో అది కూడా తొలగకపోతే 7 ఆఖరేడు. అందుకని మనం ఇలాగ ఆయన గురించి ఆలోచించాలి నాన్న. కొంచెం చేసినా పర్వాలేదు, సంబరపడిపోతాడు. ఒరే నువ్వు ఉపవాసం ఉన్నావు కదా నా పుట్టినరోజుకి అని కృష్ణుని ఆనందపడిపోతాడు. అందుకని మనం ఎంత కుదిరితే అంత చేద్దాం, భగవన్నామం ఎక్కువ చేద్దాం. అలా 7 రోజులు కొండెత్తాడు. ఆ కొండను ఎత్తినందుకే ఆయనకు బిరుదు వచ్చింది. ఆ బిరుదే తిరుమలలో చెప్తాం మనం. గోవిందా గోవిందా గోవిందా. చిన్న లీల చెప్తాను. మరి ఇవాళ పుట్టాడు కదా, అందుకని ఆ లీల ఏంటంటే కృష్ణుడి దగ్గరికి కృష్ణుడు వాళ్ళ అమ్మగారు యశోద వెన్న చేస్తూ పాలు చిలుగుతూ ఈయన అన్నాడు, అమ్మా ఎప్పుడు చూసినా నువ్వే కష్టపడుతున్నావు, నాన్నగారు ఓ పని మనిషిని పెట్టచ్చు కదూ అన్నాడు. వెంటనే తల్లి కదూ మా నాయనే ఇలా అని, నువ్వు పెద్దయ్యాక అలా చేయను ఆయన అంది. అని అన్నాక అమ్మా నువ్వు తప్పుకో నేను చిక్కుతాను అన్నాడు. ఎంత చేతులండి? చిన్ని చిన్ని చేతులు. ఆ చేతులతో ఇలా ఇలా అని పట్టుకున్నాడు, ఏదో ట్రై చేస్తున్నాడు. ఇంతలో పైలోకాల్లో డిస్టర్బ్ అయిపోయారు కొందరు, కలకలం. ఈయన అలా కపం తాడు పట్టుకున్నాడు. శివుడు అప్పుడే బయటకు వచ్చాడు నంది మీద, పార్వతీదేవి. ఆయన అన్నాడు, వెహికల్ యూటర్న్ తీసుకో అన్నాడు. నందీశ్వర యూటర్న్ అన్నాడు. ఎందుకు అంది పార్వతీదేవి. ఏం లేదు ప్యాకప్ అన్నాడు. అదేమిటండి మేకప్ వేసుకున్నాను సేపులో ప్యాకప్ చేసేస్తాను, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ప్యాకప్ అని? నీకు తెలీదు, కింద చూడు ఆయన చిలుకుతున్నాడా? ఎంతముందు ఒకసారి చిలికాడు ఆయన. ఏం చిలికాడు? అప్పుడు ఏమొచ్చింది? ఫస్ట్ ప్రోడక్ట్ ఎవరు తాగాడు? మళ్ళీ మనకే పంపిస్తాడు అమెజాన్లో పార్సిల్. మనకు కనబడితే మన్నే పిలుస్తాడు, ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ సరే ఆయన వెళ్ళిపోయాడు. ఈ తాడు ఉంది, ఆ మందర పర్వతాన్ని చిలికిన తాడు పేరేంటి? ఈ వాసుకి అనుకున్నాడు, అబ్బాయి స్వామివారు తిప్పుతాడు 2 తిప్పులు, చచ్చ దీనికి అంత పవర్ లేదు. పాత తాడు ఉంది, ఎక్స్పీరియన్స్ తాడు. చంద్రాయుడు ఆ తాడు తీసుకున్నాడు. అసలు అప్పుడు ఎప్పుడే ఇంకా తగ్గలేదు, కానీ స్వామి పిలిస్తే తప్పుద్దా అని ఉసూరుమని ఉన్నాడు. ఈ టెన్షన్లో ఫంక్షన్ చేసుకునే బ్యాచ్ ఒకటి ఉంది. ఎవరు వాళ్ళు? సానందం సురగణ అంటే ఎవరంటే దేవతలు. వాళ్ళకి ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారంటే స్వామివారు అసలు మన కోసమే కదండి అప్పుడు పాసంలో చిలికింది. ఇప్పుడు కూడా ఏదో ప్రొడక్ట్ వస్తుంది మనకే పవర్ఫుల్ అని లెక్కలేస్తున్నారు. వీళ్ళంతా బాగానే ఉందా? ఇంకా 4వ వాళ్ళు డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళు లక్ష్మీదేవి డిస్టర్బ్ అయిపోయింది. సాసూయం కమలాలయ ఆవిడ ఇలా చూస్తుందంట కోపంగా, అసూయగా. ఏమండి ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చేసుకుంటున్నారు కదా, చేసుకున్నామని ఎందుకంటే చెరగొట్టడం అయినా నేను ఈయన బాగానే చూసుకుంటున్నాను కదా, టైం కాఫీలు టిఫిన్లు భోజనాలు అన్నీ కాళ్ళు నొప్పుతున్నాను, అన్నీ బాగానే చేస్తున్నాను కదా, ఈవిడ బాధ ఏంటి ఇప్పుడు? ఇలా చిరిగినప్పుడే కదండి ఆవిడ వచ్చింది. మళ్ళీ చిరిగితే కొత్త ఆవిడ వస్తే ఏ పోరైనా భరిస్తుంది, కానీ ఆవిడ సవతి పోరు భరిస్తుందా? మళ్ళీ చిరిగితే కొత్త ఆవిడ వస్తుందేమో అని ఆవిడ కంగారు. కానీ నిజం ఏమిటంటే కృష్ణుడికి అసలు ఇవి ఆలోచనలు లేవు. నిజంగా ఆయన అన్నమయ్య చెప్పిన కృష్ణుడు ఆయన. చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు.
చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. ఆయన అలా వాళ్ళ అమ్మని ఆనందపెట్టడానికి, బ్రజవాసులను ఆనందపెట్టడానికే ఈ లీలలన్నీ చేశాడు. అవన్నీ చెప్పుకుని మనం కూడా ఆనందపడాలి. ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కరు. లాస్ట్ పాయింట్, కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరేంటి? గట్టిగా. కన్న తల్లి. మరి పెంచినవిడే రైట్. మరి రాధారాణి వాళ్ళ అమ్మ పేరేంటి? కీర్తిదాస్. ఇస్కాన్ వాళ్ళు చెప్పచ్చుగా, బయట వాళ్ళు చదివా. కీర్తిదా. कोई नहीं, राधा रानी का माँ कौन है? కీర్తిదా. कीर्तिदा. Give the big hand to Balaram. మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, వినాలి. లాస్ట్ నాకు కళ్ళు పడిపోతుంది. సో కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు యశోద, రాధారాణి వాళ్ళ అమ్మ పేరు ఓకేనా? కీర్తినిచ్చే ఆవిడ కీర్తిద, యశస్సునిచ్చే ఆవిడ యశోద. కాంచీపురంలో దేవుడి పేరు ఇలా నిలబడి ఉంటాడు. అక్కడ వెండి పల్లి బంగారు పల్లి ముట్టుకుంటాం, ఆ గుళ్ళో దేవుడి పేరు ఓకే, వరద. మరి బ్రహ్మదేవుడి యొక్క భార్య పేరు ఇంకో పేరేంటాడు? శారద. మరి ఈ బ్రహ్మదేవుడి కొడుకు పేరు నారద. ఇప్పుడు అర్థమైందా? ఇది చకచక చెప్పండి. కృష్ణుడు యొక్క పెంచిన తల్లి పేరు రాధారాణి వాళ్ళ అమ్మ పేరు, కాంచీపురంలో దేవుడి పేరు, బ్రహ్మదేవుడి భార్య పేరు, వాళ్ళ అబ్బాయి పేరు. ఈ అన్నింటిలో కామన్ గా ఏమొచ్చింది? దా 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 అంటాం కదా తెలుగులో. దా దా అంటే తెలుగులో అర్థం ఏంటి? రమ్మని. మరి సంస్కృతంలో దా అంటే ఇచ్చున్నది. నారద శారద జ్ఞానం ఇచ్చువారు. ఉన్న అజ్ఞానం పోగొట్టి జ్ఞానం ఇచ్చేవాడు నారదుడు. శారద అంటే జ్ఞానం ఇచ్చుంది. యశోద యశస్సునిచ్చున్నది. కీర్తిద కీర్తినిచ్చున్నది. వరద వరాలిచ్చేవాడు. ఇంకేమి చెప్పారు? ఏమి చెప్పారు? అన్ని అయిపోయినాయా? అన్ని దాని అయిపోయినాయా? ఒక్కటి ఉంది. ఏంటంటే ఈ శరీరానికి మరో పేరు ఏంటి? క్లేశద. ఏంటండి? గట్టిగా ఏంటి? ఏంటి? ఇది 24 గంటలు ఏం చెప్పుద్ది? మేషద అని చెప్పుద్ది. తాగదా, నిద్రపోయేదా, పొద్దు లేస్తే డిమాండ్ డిమాండ్ డిమాండ్, నో రిమాండ్. అవునా కదా? నాకు కూడా చెప్తుంది, పడుకో పొద్దున్న లేచావు అని చెప్పు. పర్లేదు తాగే మంచిది, ఆ ప్రభు చెప్పు జ్యూస్ కూడా పంపిస్తానని చెప్పు. ఉపన్యాసం ఆయన పొద్దున్న 8ంటికి అడిగాడు, ఫ్రూట్స్ ఏమన్నా కావాలనుకున్నా. నేను మౌనం కదా. వీడు వాడు ఎత్తాడు, గురువుగారు నీళ్ళు కూడా తాగరు అని చెప్పాడు. భగవంతుడు ఎంతసేపు ఉంటే అంతసేపు ఇప్పుడు ఉన్నాం. కాబట్టి ఈ శరీరం మనకేమిస్తుంది? క్లేశం అంటే ఏమిటి? దుఃఖము. చెప్పండి. జన్మ, గట్టిగా చెప్పండి. మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషాను, దర్శనం. అంటే ఏంటండి? అంటే ఈ 4 తప్పవు. పుట్టడం, చావడం, ముసల్దాం, రోగం. కాబట్టి మళ్ళీ పుట్టకుండా ఉండే ప్లేస్కు మనం వెళ్ళిపోవాలి. ఆ ప్లేస్ పేరే గోలోక బృందావనం. ఎలా వెళ్ళాలో ప్రభుపాద వారు చూపించేశారు. కేవలం మనం మాల పట్టుకుని జపం చేస్తే చాలు, కృష్ణుని యొక్క నామం మనం ఉద్ధరింపబడతాం, మన జీవితాన్ని సార్థకంగా చేసుకుంటాం. కృష్ణు యొక్క లీల అనంతం కాబట్టి ఏతేషాం సకలా పంచాం కృష్ణస్తు భగవాన్ స్వయా అని చెప్పి భాగవతంలో చెప్పారు. కాబట్టి ఆ యొక్క అన్నిటికీ మూలమైనటువంటి ఆ కృష్ణ భగవానుడి యొక్క దయ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ
शिष्य राधा गोविंद भगवान की, श्री जगन्नाथ बलदेव सुभद्रा महाराज की, श्री गौरदा भगवान की, श्री राधाष्टमी महामहोत्सव की, श्री अहोबल नवनाथ सिंह देव भगवान की, अहोबल हरिनगर इस्कॉन भक्तवृंद की, गोविंदा श्री प्रभुपाद की, तथा गौर प्रेमानंदे, श्री कृष्ण जन्माष्टमी महामहोत्सव की, श्री चंद्रकेशव प्रभु की, शिल प्रभुपाद की, గౌరవ ప్రేమానందే నాన్న మీ అందరూ మీ సేవలో ఉండి జపం చేయండి, జ్ఞానం పెంచుకోండి, కృష్ణ యొక్క అనుగ్రహం పొందండి. సాయంత్రం కార్యక్రమంలో మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. జగద్గురు శిల ప్రభుపాద్ కి